మరి మనం ఎవరు? బాడీయా, ఆత్మ లేదా పరమాత్మ? అసలు ఈ మూడిటికి తేడా ఏంటి? ఇవి కాన్స్టెంట్‌గా మనం ఎక్కడైనా చూసేది, ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే. సో, ఆ కాన్సెప్ట్ ఏంటిది అనేది మనం తెలుసుకుందాం. యూజువల్‌గా క్షర, అక్షర, పురుషోత్తమ 3 ఉంటాయన్నమాట. సో, క్షర అంటే మారిపోయేది. అంటే మన బాడీ ఇవాళ యంగ్ ఉంటాం, రేపు ఏజ్ అయిపోతది. బాడీ పుట్టింది, పెరిగింది, మారుతుంది. ఒకరోజు పోతుంది. ఇది క్షర. దానికి క్షర అంటే. సో, అక్షర రెండోది. సో, కానీ ఏమైతది, బాడీ మారుతున్నా మన లోపల ఉన్న ఆత్మ మారదు. సో, బాడీ చేంజ్ అవుతది. కానీ ఆత్మ నశించదు. సో, అని కృష్ణుడు చెప్తాడు. సో, దీన్ని అక్షర. ఇది అక్షర. సో, మూడోది వచ్చేసి పురుషోత్తమ. పురుషోత్తమ అంటే ఇప్పుడు అక్షర 2 కన్నా పైన ఉన్నది ఏంటంటే పురుషోత్తమ. అంటే సర్వ జీవులకు సోర్స్ అయిన పరమాత్మ. సో, మన బాడీకి ఎనర్జీ ఇచ్చేది, మన ఆత్మకి సోర్స్ అయిన, సో ఈ సృష్టి మొత్తాన్ని ధరించే అల్టిమేట్ రియాలిటీ అదే పురుషోత్తమ. దాన్ని పురుషోత్తముడు అంటారు. సో, అంటే రియల్ లైఫ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కార్ ఉందనుకోండి. సో, కార్ అనేది ఒక బాడీ. సో, కార్లో డ్రైవర్ ఉంటాడు. సో, డ్రైవర్ అనేది ఆత్మ. సో, కానీ కార్కి ఫ్యూయల్, రోడ్, ఎంటైర్ సిస్టమ్ ని క్రియేట్ చేసిన సోర్స్ ఉంటుంది కదా. సో, అది పురుషోత్తమ అని మనము ఇమాజిన్ చేసుకోవచ్చు. సో, మన బాడీని బేసికలీ మెసేజ్ ఏంటంటే, మన బాడీని కేర్ చేయాలి, ఆత్మని గౌరవించాలి, గుర్తించాలి. కానీ మన సోర్స్ అయిన పరమాత్మని మాత్రం మర్చిపోకూడదు. ఇన్ఫాక్ట్ దాన్ని మోక్షం అంటారు. మోక్షం అంటే నీలో ఉన్న పరమాత్మని గుర్తించడం మోక్షం. సో, రావి చెట్టును చూపించినట్టు ఈ చాప్టర్ లో ఈ అటాచ్మెంట్ అనేది, అంటే వైరాగ్యం అనేది ప్రాక్టీస్ చేయాలంటే, ఈ రియలైజేషన్ నీకైతే అప్పుడు అవుతుంది. సో, నువ్వు నీ బాడీని కాదు, ఈ బాడీలో ఉన్న ఆత్మకి ఎప్పుడైనా సోర్స్ పరమాత్మ అని తెచ్చుకోవడమే ఈ బేసికలీ చాప్టర్ సారాంశం. ఈవెన్ రమణ మహర్షి చెప్పింది కూడా సెల్ఫ్ ఎంక్వైరీ అంటే కారణం ఇది. నిన్ను అన్వేషించుకుంటే నీ ఎనర్జీ సోర్స్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని చెప్పేసి ఎక్కడికి లీడ్ చేస్తుందని రమణ మహర్షి చెప్పింది. సో, తెలుసుకోవడమే మోక్షం అని కూడా అంటారు.